X9 టీవీ నేను మీ స్వామి బులెటిన్లను ముందుగా హెడ్లైన్ చూద్దాం. అర్ధరాత్రి ఓయూ జేఏసీ చైర్మన్ అరెస్ట్. మార్వాడి గుజరాతీ రాజస్థాన్ గో బ్యాక్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొత్తపల్లి తిరుపతి. అప్సిగూడలోని మార్వాడి గోల్డ్ షాప్ ముందు ఓయూ జేఏసీ నాయకులు నిరసన చేపట్టారు. ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నారాయణఖేడ్లోని ఎస్బీఐ బ్రాంచ్లో బ్రోకర్ వ్యవహారం. రుణం తీసుకోవాలంటే రూ. 3,000 కమిషన్ ఇవ్వాలని కస్టమర్ను ఒత్తిడి. మునిపల్లి మండలంలోని 70 కోట్లతో అభివృద్ధి పథకాలు. బీటీ రహదారి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. అర్ధరాత్రి ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి అరెస్టు. గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ గుజరాతీ రాజస్థాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొత్తపల్లి తిరుపతి ఓయూ ఎన్ఆర్ఎస్హెచ్ పిహెచ్డి హాస్టల్ వద్ద తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 20న తెలంగాణ బంద్కు ప్రయత్నించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి బంద్కు మద్దతు పెరగడంతో కొత్తపల్లి తిరుపతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిని నల్లకుంట పోలీస్ స్టేషన్ తరపు తరలించారు. విద్యార్థి నేతను అర్ధరాత్రి అరెస్ట్ చేయడంపై సరైన పద్ధతి కాదని అరెస్ట్ అయిన తిరుపతిని వేణుగోపాల్ను వెంటనే విడుదల చేయాలని ఓయూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ అనే నినాదంతో తలపెట్టిన తెలంగాణ బంద్లో భాగంగా అప్సిగూడలోని మార్వాడి గోల్డ్ షాప్ ముందు ఓయూ జేఏసీ నాయకులు, ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ నాయకులు టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి వేణుగోపాల్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను ఓయూ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఓయూ జేఏసీ వైస్ చైర్మన్ పాపారావు మాట్లాడుతూ దళితులపైన దాడి చేసిన మార్వాడిని వదిలిపెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఇవాళ మార్వాడి గోబ్యాక్ నినాదంతో ఓయూ జేఏసీ టీఎస్జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి బంద్ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తెలంగాణ జేఏసీ చైర్మన్ అయినటువంటి కొత్తపల్లి తిరుపతి వేణుగోపాల్, అలాగే క్రాంతిదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీరాజ్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఓయూ జేఏసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఇవాళ అప్సిగూడ ప్రాంతంలోని నవకర్ జ్యువెలర్స్ ముందు నిరసన విద్యార్థులుగా మా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ కొట్టినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో, మార్వాడీలు ఎవరైతున్నారో, వ్యాపారస్తులు ఎవరైతున్నారో కొట్టినటువంటి వాళ్ళని మాత్రానికి వదిలేసి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత మార్గంలో విద్యార్థులు మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని, మార్వాడీలు చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమ వ్యాపారాలను ఇక్కడ నుంచి పంపించాలని చెప్పేసి పిలుపునిస్తే వీళ్ళని ఒక ఉగ్రవాదుల లెక్క హింసిస్తూ ఇవాళ నగరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతూ ఇది హేమమైనటువంటి చర్య. వెంటనే అరెస్టు చేసినటువంటి నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఓయూ జేఏసీగా ఆదివాసీ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ఉద్యమం ఇది ప్రారంభం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. రేపు భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకు ఈ యొక్క మార్వాడి వ్యాపారులు ఎవరైతున్నారో వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇవాళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతున్నారు. ఇవాళ బతకొచ్చినటువంటి వాళ్ళు ఇవాళ మా పైన పెత్తనం చెలాయిస్తూ ఇవాళ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని ఎస్బీఐ బ్రాంచ్లో బ్రోకర్ వ్యవహారానికి వివాదానికి దారితీసింది. బ్యాంకులో సాధారణంగా జరిగే రుణ ప్రక్రియలో ఒక బ్రోకర్ జోక్యం చేసుకొని రూ. 30,000 రుణం తీసుకోవాలంటే 3,000 కమిషన్ ఇవ్వాలి అని కస్టమర్ని ఒత్తిడి చేశారు.
పైగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటేనే రుణం మంజూరు చేస్తామని బ్రాంచ్ మేనేజర్ మాటలతో కస్టమర్కి మరింత సమస్యలు వచ్చాయి. ఈ పరిస్థితిలో కస్టమర్ మరియు బ్రోకర్ మధ్య ఘర్షణ జరిగింది. సాధారణంగా బ్యాంకుల్లో బ్రోకర్లు ఉండకూడదు. రుణం, ఇన్సూరెన్స్ వంటి సేవలు నేరుగా బ్యాంకు ద్వారానే మాత్రమే జరగాలి. బ్రోకర్ జోక్యం అవినీతికి దారితీసే అవకాశం ఉందని తెలిపారు. నాకు అది కాదు, 3.5 లోను నా మీద చేసుకున్నాగా నాకు కూడా పైసలు వేయాలంటే ఇచ్చిండు. ఇస్తే 30,000 ఇచ్చిండు. ఆయన లేపిచ్చిండు. లేపిస్తే తీసుకున్నాడు. ఇక మధ్యలో 3,000. ఆయన పేరేంటిదో నాకు తెలియదు. శనిగారము. ఇప్పుడు మా భర్త చచ్చిపోయింది, మరి నాకు ఇయ్యమ్మ అంటే మొన్ననే తీసుకున్నావు, నీకు ఇయ్యాలన్నా సార్ నేను అని అన్నా. అంటే ఇయ్యు అన్నాడు. నేను ఇయ్యను అన్నా. ఇప్పుడు ఇచ్చిరా లేదా? ఇయ్యాలని సార్ అక్కడ ఆయన నాకు పైసలు లేపించిండు. 30,000 లేపించిండు. 3,000 ఇచ్చిన బ్యాంకులో కాదు. ఆందోళన నియోజకవర్గం మున్సిపల్ మండలంలో 70 కోట్లతో అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు. బుధేర మహిళా డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక వసతులు పనులు ప్రారంభం. మునిపల్లి ఖమ్మంపల్లి బీటీ రహదారి నిర్మాణం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. మైనర్ అంటే రిపేర్స్ మీరు అన్నారు, క్లాస్ రూమ్ రిపేర్ కావాలి. ఈ రకంగా కూర్చొని మీరు ప్రిపేర్ చేస్తే దానికి అనుగుణంగా. So I will again definitely visit your school and college separately. I spent the full day with all of you. Shiva ikkada. బ్రహ్మాండంగా ఏదో మంచి ఊటీ వాతావరణం ఉన్నది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా సదాశివపేట మండలంలోని ముబారక్పూర్ బి గ్రామంలో గ్రామ పంచాయతీ భవన శంకుస్థాపన కార్యక్రమం టీజీఐసీ చైర్మన్ శ్రీమతి శ్రీ నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారు, సంగారెడ్డి బ్లాక్స్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధన్న గారు, సంగారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుచ్చిరాములు, ఎంపీటీసీ శ్రీనివాసు, మాజీ సొసైటీ వైస్ చైర్మన్ ప్రభు గారు, పంచాయతీరాజ్ గారు దిష్టి గారు, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, ఈఆర్పీ గారు, మిగతా అఫీషియల్స్ ముబారక్ నాయకులు రవి గారు, ఆంజనేయులు మరియు మిగతా గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. ఎంపీటీసీ సీను గట్టిగా నీళ్ళు వేసేసి వాటర్ వేసి మెల్లగా ఎంపీటీసీ సీను గట్టిగా అలిహేర్ మండలం కిష్టాపూర్ సొసైటీపై కాంగ్రెస్ నాయకులు కక్షగడుతున్నారని పిఎస్సిఎస్ చైర్మన్ కృష్ణగౌడ్ ఆరోపించారు. నారాయణఖేడ్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పాలన చేతకాక కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యేలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే హోదా మర్చిపోయి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణగౌడ్ అవినీతి చేస్తే ప్రభుత్వం కాంగ్రెస్దే, దమ్ముంటే నిరూపించండి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కిష్టాపూర్ సొసైటీపై ఆరోపణలు రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. అభివృద్ధికి సహకరిస్తే మంచిదన్నారు. చేయి, నువ్వు అభివృద్ధి చేయి, సహకరిస్తాం, నా ఊళ్ళోనే చేయి. నువ్వు సహకరించకపోతే అడుగు. ఏదో కల్లిపల్లి మాటలు చెప్పి నువ్వు కృష్ణాపూర్లో 2 ఏళ్ళ నువ్వు గెలిచి నీ కృష్ణాపూర్ జీపీదే చెప్తున్నా.
2 years అవుతుంది మీరు గెలిచి. మీరు చేసింది కేంద్రం నుంచి వచ్చిన డబ్బు మీరు చేసింది 10 లక్షలు సీసీ రోడ్ చేశారు. నువ్వు వేసినావు 2 బోర్లు, ఇద్దరు బోర్లు 2 వేయించినావు అంతే గెలవంగానే. నువ్వు చేసిన అభివృద్ధి ఏడుందా? మేము చేసేది కోట్ల పైన ఉంది. అవన్నీ మానుకోవాలి. మరి మాకు కూడా మాటలు వస్తాయి, మాకు సంస్కారం ఉంది, మేము ఏదంటే అది మాట్లాడగలుగుతాం, మీకంటే ఎక్కువ మాట్లాడతాం. మేము ఎందుకు మాట్లాడతలేమంటే మాకు అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. గత 2-3 రోజులుగా కృష్ణాపూర్ పిఎస్సిఎస్ పరిధిలోని ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదాన్ని మీడియా ముందు వివరించడానికి ఈరోజు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనగా కృష్ణాపూర్ పిఎస్ పరిధిలోని 21 గుంట భూమి 102 సర్వే నెంబర్తో మా సొసైటీకి 21 గుంట భూమి కలిగి ఉన్నది. ఆ భూమి కబ్జాలకు గురి కాకూడదని చెప్పేసి ఇప్పటికే అక్కడ 7 షాపులు వెలిసినాయి. అవన్నీ తొలగించి ఆ భూమి కబ్జా గురి కాకూడదని చెప్పేసి మేము కంపౌండ్ వాల్ నిర్మాణం కోసమని DCO గారికి మా పాలకవర్గ సభ్యులందరం కలిసి విన్నవించడం జరిగింది. సంగారెడ్డి మున్సిపాలిటీకి మంజీరా నీటి సరఫరా కోసం జిల్లా కలెక్టర్తో తెలంగాణ TPSSC ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డి, TGISC చైర్మన్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సమీక్ష సమావేశం కలెక్టరేట్ ఛాంబర్లో సంగారెడ్డి మున్సిపాలిటీపై రివ్యూ మీటింగ్లో పాల్గొన్న TPPC వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి, TGISC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మున్సిపల్ పబ్లిక్ అధికారులు మిషన్ భగీరథ నీరు సరిగా ఫిల్టర్ కావడం లేదు, వాసనతో కూడిన నీళ్లు వస్తున్నాయి, ఫిల్టర్ బెడ్ నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలని కలెక్టర్ను కోరిన తూర్పు జయప్రకాష్ రెడ్డి తాను ఎమ్మెల్యే కాకముందు సంగారెడ్డి మున్సిపాలిటీలో లోతైన నల్ల గుంతల నుండి నీళ్లు తీసుకునేదని గుర్తు చేశారు. 2004లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి సహకారంతో మంజీరా వాటర్ స్కీమ్ తెచ్చాను. నేను స్వయంగా రిజైన్ చేసిన మంజీరా వాటర్ స్కీమ్ సంగారెడ్డిలో ప్రారంభించానని తెలిపారు. వాటర్ బెడ్ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలన్న ప్రతిపాదనకు సమ్మతించిన కలెక్టర్ ఓ న్యాక్ ఇంజనీర్ ఉండాలని సూచించారు జిల్లా కలెక్టర్. ఏంటంటే సార్ ఒక 5 acres ల్యాండ్ వరకు తీసుకున్నాం. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డంపియార్ ఆపోజిట్ ఇంకోటి తీసుకొని అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ స్టార్ట్ చేసాం. కానీ అందులో మనకి ఏంటంటే ఫండింగ్ అనేది మనకు లోకల్ ఫండ్స్ నుంచి కొంత ఫండింగ్ నుంచి చేస్తున్నాం. బట్ ఆ ఫండింగ్ మనకు ఫుల్ ఫేజ్గా సరిపోదు. ఎందుకంటే ప్రతిరోజు మనకు మున్సిపాలిటీ గ్రో అవుతుంది. ఇప్పుడు మనం 55 మెట్రిక్ టన్స్ మనం ప్రతిరోజు సేకరిస్తున్నాం. అందులో మిక్స్డ్ వేస్ట్ సేకరిస్తున్నాం. ఎందుకంటే మాకు ఫస్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కింగ్ కొంచెం కాంప్రహెన్సివ్గా చేయడానికి ఫండింగ్ సార్. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ లెగసీ వేస్ట్ అంటే ఆల్రెడీ చెత్త ఉన్నది. మనం చెత్త దగ్గర మనకు 50,000 నుంచి 60,000 మెట్రిక్ టన్ ఉన్నది. ఒక మెట్రిక్ టన్ని మనం ఒక మెట్రిక్ టన్ని మనం షిఫ్ట్ చేయాలంటే ఒక లారీకి మనకు దగ్గర 50,000 ఖర్చు వస్తుంది. అట్లా రోజుకి ఒక ట్రిప్కి ఒక మెట్రిక్ టన్ అంటే ఒక 10 మెట్రిక్ టన్ ఒక లోడ్ పంపించాలంటే మనం మినిమం 50,000 ఖర్చు వస్తుంది. సో అట్లా మనం 60,000 మెట్రిక్ టన్ ఉన్నాం. సో అది షిఫ్ట్ చేయాలి అని అంటే మనకు అట్లీస్ట్ తొందరగా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ మనం ప్రాజెక్ట్ చేసుకొని ఉన్న వేస్ట్ని కంప్లీట్ చేసుకోవడము, బయోమైనింగ్ ఉన్న దాన్ని కంప్లీట్ చేయడము, ఈ 2 ఆస్పెక్ట్లు చేస్తే ఫస్ట్ ఉన్న చెత్త వెళ్ళిపోతుంది. చెత్త ఉన్నది వెళ్ళిపోతుంది. సో అది ఆల్రెడీ ఒక ఏజెన్సీని మాట్లాడడం, వాళ్ళకి వర్షాకాలం ఏమైనా వస్తా అంటే సరే అది వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మనకేంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయాలి. దానికి కొంత ఇంకొంత ఫండింగ్ కావాలి. మున్సిపాలిటీ నుంచి కొంత చేస్తున్నాం కానీ మనకు అది అంటే ఇప్పుడు మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్క్ అయితే ఫండింగ్ ఇస్తున్నాం కదా, ఇంకొంత ప్రాసెసింగ్ ప్లాంట్స్ మనకు కావాలి సార్. అంటే మనం ఫుల్ ఫేజ్గా చేయట్లేదు. డిపిఆర్ ఉంది మేడం. ఆ డిపిఆర్కి కొంత ఫండింగ్ మనకు కావాలి. సో డిపిఆర్కి కావాల్సిన ల్యాండ్ మీ దగ్గర అవైలబుల్ ఉంది. టెక్నాలజీ ఫిక్స్ అయిందా? దేంతో చేస్తారు? ఏజెన్సీ మేడం ఏజెన్సీ మేడం 5 acres మేనేజ్ మేడం 5 acres ల్యాండ్ ప్రొటెక్షన్ కోసం చెప్పేసి ఫెన్సింగ్ చేసాం మేడం. కాంట్రాక్ట్ పేమెంట్ లేదు మేడం. దాంతోపాటు మనకు సిస్ రోడ్స్ కూడా వర్క్ కంప్లీట్ అయింది మేడం. దాంతోపాటు వాచ్మెన్ బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి మేడం. వాచ్మెన్ రూమ్ ఒకటి, ఆఫీస్ రూమ్ ఒకటి, అవి అయిపోయి మేడం. ఈ 2 కోట్లతో ఒకటి షెడ్ వేస్తున్నాం మేడం. మండే నుంచి స్టార్ట్ డిజైన్స్ కూడా అప్లై దాంట్లో కంపోస్టింగ్ అండ్ సెగ్రిగేషన్ షెడ్ మేడం. సెగ్రిగేషన్ దాని తర్వాత ప్రాసెసింగ్ చేద్దాం. ప్రాసెసింగ్ మెషినరీ మన మున్సిపల్ మెషినరీ
కెపాసిటీ కూడా చాలా తక్కువ విషయం. ఫర్ ఎగ్జాంపుల్ మనం జవహర్లాల్ కానీ మేడ్చల్ కానీ అట్లాంటి మున్సిపాలిటీస్లో హెవీ మిషనరీస్ ఉంటాయి. సో ఎవ్రీడే టన్స్ ఆఫ్ మెట్రిక్ టన్స్ వచ్చినా ప్రాసెస్ చేసే కెపాసిటీ. సో ప్రాసెస్ చేసి వాళ్ళు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు ప్రాసెస్? అంటే మిక్స్డ్ వేస్ట్ వచ్చినా సెగ్రిగేట్ చేసేసి చేస్తున్నాను. జవహర్లాల్లో మాత్రం పవర్ ప్రొడక్షన్కి పంపిస్తున్నాను. సో మీరు ఎగ్జిస్టింగ్ అట్లాంటి ప్లాంట్ సెటప్కి అయితే డబ్బులు లేవు యాజ్ ఆఫ్ అంటే. సో ఇమీడియట్గా షెడ్యూల్ చేసే బదులు కొంచెం కాంప్రహెన్సివ్గా ఒక వారం టైం తీసుకుంటుంది కావాలంటే సిడిఎం ఆఫీస్లో ఎస్బీఎం వీళ్ళందరూ కలిసి కనుక్కొని మీరు ఒక ప్లాన్ చెప్పండి. మీరు డిస్కస్ ఇప్పుడు మీరు షెడ్ చేసేది కూడా ఒక కార్నర్కి అది సెగ్రిగేషన్కి మాత్రమే. మళ్ళీ మీరు వేస్ట్ టు ఎనర్జీ జనరేట్ చేయాలన్నా టెక్నాలజీ వేరే ఉంది. సో దానికి ఎంత కావాల్సి వస్తుంది మనం మళ్ళీ గవర్నమెంట్ నుంచి తెప్పించుకోవచ్చు. బట్ మీరు సెగ్రిగేట్ చేస్తే లాభం. మేడం సీరియల్ మేడంని మనం కలిసి 40 కోట్ల అదంతా ఇస్తే కొంత ఎక్కడో కొంత లేట్ అయిపోయింది. లేదా ఇప్పుడు నేను నిన్నగాక మొన్న మేడం కలిసిన మేడం నేను ఇక్కడ మున్సిపల్ చైర్ ఉన్నప్పుడు మేడం ఇక్కడ పీడీ పీడీ కూడా ఉండే ఇక్కడ పీడీ కూడా ఉండే. ఇక మాట్లాడుకుంటూ మేడం రిక్వెస్ట్ చేస్తే ఇక ఈ 40 కోట్లు 50 కోట్లు కొంత టైం పడుతుంది సార్, ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కొంత ఇవ్వండి అన్నది. మనం యాక్చువల్గా రాజీవ్ పార్క్ 12 కోట్లు అడిగినాం దీంట్లో. ఇప్పుడు అది లేట్ అవుతుంది, నీకు ఎమర్జెన్సీ కావాలంటున్నావు కదా, ఒక 3 crores ప్రపోజల్ ఇస్తే నేను ఇమ్మీడియట్ ఇస్తాను అన్నాను. మనం ఈ 3 కోట్లకు నేను విజిట్ చేసి వీళ్ళకు నేను చెప్తాను. మేడం రాజీపాక్ నేనే తెచ్చిన మేడం రాజీవ్ చెప్తాను అంటే జస్ట్ ఐడియా కోసం చెప్తాను. మేడం వినాలి, నేను బుర్ర వెంకటేశ్వర ఐఏఎస్ గారు కలెక్టర్ సాబ్ అప్పుడు కూర్చున్నాం, అందరం ఇట్లనే కూర్చున్నాం. అది చికం భూమి, అందరు ఆల్ డిపార్ట్మెంట్ మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు కూర్చున్నారు. అందరూ ఏమంటారంటే సార్ చికం భూమి సుప్రీంకోర్టు లా ఉంది ఇవ్వద్దు, మరి అదైతే ఇవ్వలేము సార్ పార్క్ అంటే మేము ఎందుకు అదెందుకు ఆలోచన చేసినాం మేడం అంటే మీకు ఐడియా ఇస్తున్నా. ఓకే మేడం, ఇప్పుడు మనం ఆల్రెడీ 500 crores సీఎం గారికి ఇచ్చింది, అంతా టెండర్ ప్రాసెస్కి వచ్చేసింది. 150 crores ఫస్ట్ ఫేజ్ 150 crores-కి 500కి మూవ్ అయిపోయింది ఆల్రెడీ. నేను ఇప్పుడు సీఎం గారు డేట్ కోసం వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు సీఎం గారు డేట్ ఇవ్వగానే 500 కోట్లకు సంబంధించిన మైరూర్ సాగర్ బ్యూటిఫికేషన్ ఆఫ్ బండ్ అండ్ మీరు అన్నట్టు దాని గురించి అలా చాలా ఉంది మేడం. ఇప్పుడు దాంట్లో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు సీఎం గారి కాగానే టెండర్స్కి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ శాంక్షన్ ఆల్రెడీ హెచ్ఎండి నుంచి తీసుకున్నాం. సీఎం గారు వచ్చిందంటే అది ఆల్రెడీ జీవన వచ్చేస్తుంది. సీఎం గారు కోసం వెయిటింగ్ ఉన్నది యాక్చువల్గా, అంతే కదా. ఫైనాన్స్ అప్రూవల్ అయిపోయింది, ఫైనాన్స్ అప్రూవల్ అయిపోయింది బట్టి గారి దగ్గర ఆల్రెడీ ఫైనాన్స్ అప్రూవల్ అయింది. జియో ఇష్యూ చేయాలి, సీఎం గారు ప్రోగ్రామ్ ఇష్యూ చేస్తారు మేడం. దాంట్లో ఎంటైర్ టౌన్ ఇప్పుడు మనము మైదూర్ సాగర్ కింది పదార్థ చెరువులో మునిగిపోకుండా ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే మేడం, ఇప్పుడు మంజీరా నగర్, శాంతి నగర్, నాల్సాపేట, లేదంటే ఈ రాజంపేట, ఇదంతా 70% డ్రైన్ వాటర్ వస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మల్కాపూర్ చింతల నుంచి తీసుకున్నాం. ఇదంతా మొత్తం మేడం, ఇది రామచంద్ర కానీ రాజంపేట, ఇదంతా కూడా ఇందిరా కాలనీ, మంజీరా, ఇవన్నీ తీసుకున్నాం మేడం. దీంట్లో ఏంటంటే మన ఆలోచన ఏంటంటే మీరు టైం ఇస్తే పర్సనల్గా విజిట్ చేద్దాం. నేను ఎవరో డేట్ ఫిక్స్ చేస్తాను మేడం, చేద్దాము. సీఎం గారి ప్రోగ్రామ్ కంటే ముందు ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత చేద్దాం ఈ విజిట్, మీకు ఐడియా వస్తుంది. మనం ఏంటంటే మేడం ఎట్లయితే గ్రావిటీ కింద డ్రైన్ వాటర్ వస్తుందో అదే లైన్లో హెచ్ఎండి డిజైన్ అయిపోయింది, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. వెంకట్ అని ఆల్రెడీ డిజైన్ చేసేసి మనం ఏమనుకున్నామంటే అదంతా ఇప్పుడు ఈ పెద్ద చెరువులో పోయే వాటర్ డ్రైన్ వాటర్ అంతా ఈ చెరువు కట్ట దాటి మనం ఆ పెద్ద మూడు లేచి ఎక్కడ అంటే కింది బజారు మనం శ్మశాన వాటికి ఉంది కదా, కాలువ పక్కన ఒక ల్యాండ్ ఉంది, 1 acre ఎంత ఉంది, అక్కడ ప్లాంట్ పెట్టాలి. నేను మీకు బెటర్ మేడం, నేను మీకు పని చేస్తాను.
రేపు ఫెస్టివల్ కాగానే నేను టైం ఫిక్స్ చేస్తా, హెచ్ఎండీలో నీట్గా పిలుస్తాను, ఒక రివ్యూ దాని మీద మీకు పూర్తి ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు సీఎం ప్రోగ్రామ్ రాకపోతే మీకు కూడా ఐడియా ఉన్నారు కదా, బెస్ట్ అది నాకు ఎప్పుడు పెడతాం డేట్ 30 తారీఖు వద్దు, 1, 2 మంగళవారం మేడం, మీ మంగళవారం డేట్ ఎంత చూడండి సార్, చూడండి మేడం ఇప్పుడే ఫిక్స్ చేసి సెకండ్ వెంకట కలుపు సార్, వెంకట కలుపు హెచ్ఎండే ఏ కలుపు సెకండ్ మేడం మీరు పెట్టుకోండి. 11 AM పెట్టుకుందాం, ఇది ఇక్కడే పెట్టుకున్నాం, వాళ్ళు అది కూడా తీసుకొస్తారు, ఏది మన ఇలా ఉందా హలో వెంకట సార్ ఏ గారు, ఇప్పుడు నోట్ చేసుకోండి, కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, జేసీ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం ఉంది కదా మహబూబ్ సాగర్ది సబ్జెక్టు, ఎట్లా సీఎం గారు నిమజ్జనం అయినాక డేట్ ఇస్తాడు, ఫౌండేషన్ ఉంటుంది ఇట్లా, కాబట్టి మనము ఆ రోజు మనం ఇదంతా ఎక్స్ప్లెయిన్ మేడం కూడా చెప్పాలి కదా, ఐడియా వస్తుంది మనం. సెకండ్ రోజు పెట్టుకుంటావా, 2వ తారీఖు, 2వ తారీఖు మేడం టైం పెట్టింది, సెకండ్ రోజు 2వ తారీఖు 10-10:30 వరకు వచ్చేసే సంగారెడ్డికి రఘు టచ్లో ఉంటాడు, కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి వచ్చేటప్పుడు అది వీడియో కూడా చూపించాలి, అది ప్రాజెక్ట్ చేసి నాకు చూపించిన చూడు, ఇప్పుడు మన ప్లానింగ్ ఏముందో అదొకటి, అట్లనే డ్రైన్ వాటర్ పోవద్దు అనేది అది కూడా ఉంది కదా, అందులో ఉంది కదా, ఏమంటుంది అది స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వాటర్ అదే సరే. నువ్వంతా ఏమేమి ఉన్నాయి అన్నీ తీసుకొని ఒకసారి ఆ ప్రజెంటేషన్ మేడం ముందు ఇచ్చారు, జేసీ గారి ముందు మేడం ముందు. ఓకే 2వ తారీఖు 10:30 వరకు ఇక్కడికి వచ్చేసి 11కి స్టార్ట్ చేద్దాం అంతే, సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్, సరేనా? ఓకే రైట్, 11కి మీరు దాన్ని బట్టిగా మీకు ఐడియా వస్తుంది మేడం. మనం సెకండ్ కథ కూడా చూద్దాం మేడం, చూసిన తర్వాత వీలైతే చూసిన తర్వాత మనము చెరుకోట ట్యాంక్ అది ఆడిపోతాం, సేమ్ డే పోదాం, ఇది 1 అవర్ అయితే అక్కడ 1 అవర్ చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. సీఎం గారి ప్రోగ్రామ్ నాకు తెలిసిన 10th తర్వాత ఉంటుంది మేడం, అందులోనే నేను దాంట్లో ఇంకా చాలా అడిగిన హెచ్ఎండి పడుతుంది, ఇక వాళ్ళు ట్రై చేస్తారు మ్యాక్సిమం, ఇదైతే అయిపోయింది కాబట్టి ఇది సబ్జెక్ట్. సెకండ్ యాడ్ పెట్టుకోండి చలపతి, నాకు ఫస్ట్ క్యాచ్ చేయండి, సెకండ్ రెస్టారెంట్ చూసుకోండి, అందరికి ఇదే మెసేజ్, ఓకేనా? సరిపోతుంది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని గట్టుపల్లి వన్లేపల్లి గ్రామంలో శ్రీ శారద చంద్రమౌళి స్వామి దేవాలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని గుడుకుంట్ల లచ్చయ్య, కీర్తిశేషులు, సుశీలమ్మ కుమారులైన మురళి, కోటేష్, సురేష్ కుమార్, లక్ష్మి ప్రియదర్శిని, సత్యనారాయణ, వరలక్ష్మి, నిఖిల్, నందిని, అర్జున్, గీత, జశ్వంత్, రిత్విక్, సాత్విక్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో పురోహితులు అనంత ఆచారి హైదరాబాద్ బృందం చేత వేద మంత్రాల నడుమన పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో అన్నదాన కార్యక్రమం ఉన్నది, అన్నదాన కార్యక్రమం ఉన్నది, ప్రతి ఒక్కరు కూడా ఆ అన్నదాన కార్యక్రమం పాల్గొని అందరూ కూడా ప్రతి భక్తులకు చౌకారి ఇంట్లో అన్నదాన కార్యక్రమం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పనుల జాతర కార్యక్రమం నేదునూరు గ్రామంలో నేదునూరు స్పెషల్ ఆఫీసర్ ఎంఈఓ లావణ్య గారి ఆధ్వర్యంలో ఎస్సీ బాలుర వసతి గృహం వద్ద 98,300 రూపాయలతో వర్టికల్ సోప్పేట్ శంకుస్థాపన చేశారు. అలాగే గత సంవత్సరం ఉపాధి హామీ పనులు 100 రోజులు చేసిన ఎగిరిశెట్టి శివయ్యను
గ్రామ పంచాయతీ వద్ద సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాజేష్ గౌడ్, టిఏ రవికుమార్, మాజీ వైస్ ఎంపీపీ గంగుల సమంత ప్రభాకర్ రెడ్డి, కందుకూరు మండల్ కోఆర్డినేటర్ ఎండి అఫ్జల్ బేగ్, గ్రామ అధ్యక్షులు బొర్ర సురేష్, సీనియర్ నాయకులు వరికుప్పల బాబు, అంకగల్ల దర్శన్, ఎస్సీ సెల్ అధ్యక్షులు అంకగల్ల జగన్, ఎండి అలీం బేగ్, ఎర్ర యాదయ్య, రంగని వెంకటేశన్న, కన్నయ్య గారి యాదయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ షెరిగె రాములు, హాస్టల్ సిబ్బంది కోరావర్ మహేందర్, మధు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఎగిరిశెట్టి యాదయ్య, ఎండి ఖలీల్, యాదయ్య, నరసింహ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్ధరాత్రి ఓయూ జేఏసీ చైర్మన్ అరెస్ట్. మార్వాడి గుజరాతీ రాజస్థాన్ గో బ్యాక్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొత్తపల్లి తిరుపతి. అప్సిగూడలోని మార్వాడి గోల్డ్ షాప్ ముందు ఓయూ జేఏసీ నాయకులు నిరసన చేపట్టారు. ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నారాయణఖేడ్లోని ఎస్బీఐ బ్రాంచ్లో బ్రోకర్ వ్యవహారం. రుణం తీసుకోవాలంటే రూ. 3,000 కమిషన్ ఇవ్వాలని కస్టమర్ను ఒత్తిడి. మునిపల్లి మండలంలోని 70 కోట్లతో అభివృద్ధి పథకాలు. బీటీ రహదారి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.